హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే కర్ర పెండలంతో చిప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే వీడియో గురించి అయితే చూపించబోతున్నాను. ఈ కర్ర పెండలాన్ని ఎక్కువగా బాయిల్ చేసుకుని తింటూ ఉంటాము, కానీ ఇలా చిప్స్ చేశారంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ చిప్స్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఇక్కడ నేను ఒక కర్ర పెండలం ముక్కనైతే తీసుకున్నాను. దీనికి ఉన్న మట్టిని అంతటిని కూడా నీట్ గా వాష్ చేసుకున్న తర్వాత దీన్ని 2 ముక్కలుగా అయితే కట్ చేసుకుని దీనిపైన ఉన్న చెక్కు మొత్తాన్ని కూడా తీసేయాలి. ఇలా చెక్కు మొత్తం తీసిన తర్వాత దీన్ని నీట్ గా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత వీటిని రౌండ్ చక్రాల్లా కట్ చేసుకోవాలి. ఇలానే మిగిలిన ముక్కలన్నీ కూడా కట్ చేసుకుందాము. ఇవైతే ఎక్కువ దలసరిగా ఉండకూడదు, అలానే పల్చగా కూడా ఉండకూడదు. ఎక్కువ పల్చగా ఉంటే మనకి ఏమవుతుందంటే మొత్తం మాడిపోతాయి వేయించేటప్పుడు. ఇక్కడ మనకి ముక్కలన్నీ కూడా రెడీ అయిపోయాయి కదా, ఇప్పుడు వీటిని పక్కన పెడదాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టి అందులో కొంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ ముక్కలను అయితే వేసుకోవాలి. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్ లో ఉంచే మనం ఈ ముక్కలను అయితే వేయించాలి. హై ఫ్లేమ్ లో పెట్టామంటే మొత్తం ముక్కలంతా మాడిపోతాయి. అలా అని సిమ్ లో పెట్టామంటే ఈ ముక్కలకైతే ఆయిల్ పట్టేస్తుంది. అందుకనే మీడియం ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే వేయించాలి. ఈ ముక్కలు అనేవి మనకి గోల్డ్ కలర్ వచ్చినంత వరకు వేయించాలి. ఇక్కడ మనకి ముక్కలు అయితే వేగిపోయాయి కదా, ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ తీసి ఒక బౌల్లో అయితే వేసుకుందాము. ఇలానే మిగిలిన ముక్కలన్నింటినీ కూడా వేయించుకోవాలి. ఇక్కడ మనకి ముక్కలన్నీ కూడా వేగిపోయాయి కదా, ఇప్పుడు ఇందులోకి కొంచెం లైట్ గా ఉప్పు అలానే కారం అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం ఉప్పుని అయితే వేసుకున్నాను, అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఈ ముక్కలన్నింటికి ఉప్పు కారం పట్టేటట్లు మొత్తం కలుపుకోవాలి. ఇంతేనండి, మనకి కరకరలాడే కర్ర పెండలం చిప్స్ అయితే రెడీ అయిపోయేవి. చాలా ఈజీగా సింపుల్ గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పిల్లలకైతే అప్పటికప్పుడు స్నాక్స్ తయారు చేయాలంటే ఇవైతే చాలా ఈజీగా చేసేవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.